మహిళలంటే అనాదిగా వస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం, అదేవిధంగా నిర్లిప్తత ఈ పరిణామాలన్నీ అధిగమించి ఆమెకొక సముచిత స్థానం రాజ్యాంగబద్ధంగా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు వారికి ఉన్నటువంటి 33% రిజర్వేషన్ అమలు. ప్రస్తుతం పార్లమెంట్లో ఈ రిజర్వేషన్పై సుదీర్ఘం పాటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇటు శాసనసభలోనూ అటు పార్లమెంట్లోనూ వారికి ఉన్నటువంటి దశాబ్ద కాలం నాటి ఈ కళను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నంలో తక్కిన పార్టీలన్నీ కూడాను వెనకం చేసే పరిణామాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో మహిళా లోకం వారికి సిద్ధిస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అడ్డుకుంటున్నటువంటి ఆ పార్టీలకి ఎటువంటి సమాధానం చెప్తాయి? దశాబ్దాల కాలంగా చట్టసభల్లో తమ వాణిని వినిపించాలని ఉత్సుకత చూపిస్తున్నటువంటి మహిళలకు అవకాశం దక్కే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయా లేదా అనే విషయం చిక్కోలు మహిళలు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్ది రోజుల్లో మీ చేతికి అందిస్తే 2029 నాటికి ఎవరైతే పార్టీలు వేదికగా ఉండి ప్రజలకు సేవలు చేయాలనుకో ఒక ఎమ్మెల్యే అవకాశం ఉంది, ఒక ఎంపీగా అవకాశం ఉన్నట్టు ఈ పరిణామాలన్నీ అడ్డుకుంటున్నట్టు శుద్ధ శక్తులు ఏమని భావిస్తున్నారు? అలాంటి శుద్ధ శక్తుల్ని మేము వెంట పెట్టి కొట్టేటట్టుగా మహిళలు తయారవుతామండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి మహిళలకు అంది ఒక తావివ్వాలని చెప్పేసి చూస్తున్నారు. అలాంటిది అడ్డుకుందామని చెప్పేసి ఎవరైనా ముందుకు వస్తే గనక వాళ్ళందరికీ కూడాను మా మహిళలందరూ కూడాను వెంట పెట్టి తిరగేసి వాళ్ళని కొట్టి మేము పంపిస్తాం. ఎందుకంటారా, మాకు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళని గుర్తించి మమ్మల్ని పీట మీద కూర్చోపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తల వంచి ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే భాగంగానే ఈరోజు మీతో పాటు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల పక్షపాతి దీర్ఘకాలిక ఉన్న ఆ సమస్య పరిష్కారం కోసం బిల్లు పాస్ చేయాలన్నటువంటి ఉత్సుకత ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఈజు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అడ్డుకునే ఆ శక్తులకు ఏమైనా సమాధానం? అది చాలా తప్పుడు ఆలోచన అండి. అలాంటి ఆలోచనలు వెనక పెట్టి కొట్టాలండి మనం. ఎందుకంటారా, కూటమి ప్రభుత్వం అలాగని మళ్ళీ మా కోసం ఎంతో పోరాడి తెస్తున్న నిధుల్ని వెనక పెట్టి తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి అలాంటి ఆలోచన వెనక పెట్టుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాము. ఇది మాత్రం పద్ధతి కాదు. ఎందుకు మాకు ఇవ్వాల్సింది న్యాయం ప్రతంగా మాకు ఇవ్వాల్సిన బిల్లు మాకు ఇస్తే కనుక చాలా సంతోషిస్తాము. మా మహిళలు మాత్రం ఎప్పుడు గుర్తిస్తాను. అలాంటి కూటమి ప్రభుత్వంకి ఎప్పటికీ మేము ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. కనుక మహిళలకి చట్టసభల్లో ఒక ప్రాధాన్యత కలిగే రోజు కళ్ళ ముందే ఉంది. ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మీరు అనుకున్న 33% రిజర్వేషన్ కనుక పాస్ అయితే మహిళల తాలూగా చిరకాల కళ నెరవేరే రోజు దగ్గరలో ఉంది అనుకో. దాన్ని దగ్గరలో ఉంది. మీ మహిళలు అందరం కోసం ఇంతమంది మహిళలు ఉన్నాము అని అంటే ఈరోజు ఉమ్మడి కుటుంబంలాగే ఉంటున్నాము అందరం కూడాను. మా హక్కులు మాకు ఇమ్మని మేము అడుగుతున్నాం, కానీ ఎవరి హక్కులు మేము ఇమ్మని అడగట్లేదు. వాళ్ళ అమ్మ కూడా అమ్మే కదా, మేము అమ్మలమే కదా. మా హక్కుల కోసం మేము అడుగుతున్నాము. వాళ్ళ అమ్మగా హక్కులు అమ్మ అడిగితే మా హక్కులు మేము అడుగుతున్నాం. అంటే అమ్మ పెట్టదు అడుక్కు తివనటువంటి చందం ఈరోజు మహిళల పార్టీ శాపంగా మారే పరిణామాలు గత ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రం ఒక అడుగు ముందుకేసి మీ ఫలాలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అవును సార్, మా ఫలాలు మాకు కావాలని అడుగుతున్నాము. ఎవరి హక్కులు మేము అడగట్లేదు, మా హక్కులు మేము అడుగుతున్నాం. చూస్తే కనుక ఇటువంటి పరిణామం భవిష్యత్తులో మహిళలకు సముచిత స్థానం కల్పించే ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నాయంటే, ఇలాంటి స్థానాలు ఉన్నాయి అంటే మునుపు ఎన్టీఆర్ ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మహిళలము ఇప్పుడు ముందుకు వస్తున్నాము. అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 33 రిజర్వేషన్ మాకు అమల్లోకి తెచ్చారు. అది త్వరలో ఎప్పుడు వస్తుందా అని మేము మహిళలందరం కూడా ఎదురు చూస్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఎలాంటి పార్టీలైనా మాకు సంబంధం లేదు. మాకు అడ్డు పెట్టే పార్టీ ఏదైనా మాకు అవసరం లేదు. మాకు ఎన్డీఏ కూటమిలో మాకు వచ్చిన రిజర్వేషన్ని తక్షణమే అమలు చేయకపోతే చర్యలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం మరొకసారి. చూస్తే కనుక వాటిని అడ్డుకునే శక్తులు చాలా మట్టుగా సుదీర్ఘ కాలం పాటు చర్చ నడుస్తున్న చర్చను ఆటంకం కలిగించే పరిస్థితి. ఆ చర్చలను అతిక్రమించి 2029 నాటికి ఆ 850 పార్లమెంట్లో అదేవిధంగా రాష్ట్రాలకి అసెంబ్లీ సీట్లు పెరిగితే మహిళలకు మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం మాత్రం కళ్ళ ముందు కానీ తప్పకుండా సార్. అది ఏంటంటే మాకు మోడీ గారైనా కానీ, మాకు చంద్రబాబు నాయుడు గారైనా, అలాగే పవన్ కళ్యాణ్ గారైనా మాకు గుర్తించి, మహిళలను గుర్తించి
మాకు ఈ రిజర్వేషన్ అనేది మాకు మునుపటి కంటే తొందరలో మాకు ఈ 2-3 తేదీలు అంటే 15, 16, 17 తేదీల్లో అమలుకి వస్తాయని మాకు తెలుసు. దాన్ని ఎవరు అడ్డుకున్నా కూడా తీవ్రంగా మేమైతే అడ్డుకొని మా హక్కుల్ని మేము సాధిస్తాము. మాకు మహిళలు మేము 33% పురుషులతో సమానంగా మేము కూడా అసెంబ్లీలో ఉంటామని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎవరు అడ్డుకున్నా కూడా ఇదైతే ఆపే విపత్తు ఎవరికి ఉండదు. ఖచ్చితంగా మాకు వస్తుందని మేము నమ్ముతున్నాం. 24 నుండి 33% పెరిగింది అంటే మహిళల ఆధిపత్యం ఈరోజు చట్టసభల్లో వాణి వినిపించే ఒక అవకాశం కల్పిస్తుందంటే ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మహిళా పక్షపాతి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అక్కడ మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన కూడా మహిళా పక్షపాతి. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితే మహిళలకి సాధికారత తేవాలనే ఉద్దేశం ఆయనకి ఫస్ట్ నుంచే ఉంది. అది కాకుండా మన పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మహిళలు ముందడుగు వేయాలని ఉంది. కానీ మాకిచ్చే హక్కులు వామపక్షాలు లాక్కోవడానికి ఏం హక్కు ఉంది? వాళ్ళ అమ్మ కూడా మహిళే, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మహిళే, వాళ్ళకి కూడా ఆ హక్కు వర్తిస్తుంది. కాబట్టి మా హక్కుని ఎవరు తీసుకునే ప్రసక్తి లేదు. మహిళా సాధికారత రావాలి, మేము ముందుకుండాలి. అసెంబ్లీలో ఈరోజు మగవాళ్ళతో సమానంగా మేము కూడా పనిచేయాలి. అది కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళా వ్యాపారవేత్తగా ఎదగాలని ఆయన కళ, ఆ కళని ఆయన కళని మేము అందరం తీరుస్తాము. మేము మహిళలందరూ ప్రతి అడుగులు మగవాళ్ళతో సమానంగా మేము ముందుకుంటామని మేము అనుకుంటున్నాము. కానీ ఈరోజు ఎవరైతే అడ్డుపడుతున్నారో దీని గురించి అయితే మేము మొత్తం మా కూటమి ప్రభుత్వం మహిళలు కాకుండా వేరే మహిళలు కూడా దీనిలో మేమందరం భాగమై మేమందరం దీన్ని ఖండిస్తున్నాము. మేమైతే మా హక్కులు మేము సాధించే వరకు మేమైతే ఊరుకోము. మేము ఇంటికే పరిమితమైన మహిళ ఈరోజు అంతరిక్షంలో అడుగుపెట్టింది. రేపు చట్టసభల్లో కూడా బాణి వినిపించేందుకు ఈ మహిళా బిల్లు కనుక ఆమోదం అయితే మాత్రం మీ శక్తి మరోసారి ఇనుముడించేందుకు దోహదపడుతుంది. కంపల్సరిగా అసెంబ్లీలో మేము కూడాను గొంతు విప్పి మాట్లాడగలం. మేమేం తక్కువేంటి? అవతల వాళ్ళే ఎక్కువ, మేము తక్కువ? మేము కూడా గొంతు విప్పి మాట్లాడతాం. ఇంట్లో వంటింట్లోనే అంకితం కాదు, ఇంట్లోనే పని కాదు, అక్కడ కూడా పెన్న పెట్టి రాసే ఇది కూడా ఉంది. రాష్ట్ర దాంట్లో కూడా రాసే అవకాశం వస్తాడు. కంపల్సరిగా వెళ్తాము, చేస్తాము. ఇండియా కూటమి ఏదో మాదే 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 అంటుంది. ఆ కూటమే కాదు, వైఎస్ఆర్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎన్నినో దూచుకొని వచ్చినా కానీ ఇటు నుంచి కొట్టేయడానికి బాణం మేము రెడీ చేసి ఉంచాము. ఆ బాణాన్ని మేము కొడతాము, వాళ్ళ మీద తిరగబడతాము, మా హక్కులు మేము తెచ్చుకుంటాము, మా మహిళ శక్తి ఏంటో మేము చూపిస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఈరోజు పార్లమెంట్లో ఆమోదించబడితే మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీల్లో మహిళా శాతం, అదేవిధంగా పార్లమెంట్లో కూడాను మహిళల గొంతు వినిపించేందుకు ఏళ్ల తరబడి నుండి ఉన్నటువంటి ఏదైతే ఆ నిర్లక్ష్యం ఉందో దాన్ని మాత్రం అతిక్రమించి ఈరోజు బిల్ పాస్ చేసేందుకు ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నానికి మిగిలిన పార్టీలన్నీ కూడాను ఈరోజు మద్దతు తెలుపుతాయా? ఆ బిల్ పాస్ అవడానికి అనుకున్నటువంటి పరిస్థితులు నెలకొంటుందా లేదన్నట్టు ఉత్కంఠ నెలకొన్న ఈ నేపథ్యంలో మరి 2 రోజుల్లో ఈ రిజర్వేషన్ ఫలాలు మహిళలకు అందేందుకు చేసిన ప్రయత్నం కనుక ఫలిస్తే 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో కూడాను పార్లమెంట్లో కూడా ఈరోజు మహిళల తాలూకా ఆధిపత్యాన్ని చవి చూడాల్సిన రోజు సమీపంలో ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.